పరిశుద్ధ లేఖన భాగంలో నుండి వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము నుండి చదువుకుందాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు మన వెనుకడలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుడైనటువంటి పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ, హెబ్రీలకు ప్రియులార లేఖ రాస్తూ, అందులో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 35వ వచనంలో మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అన్నాడు. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అనేటువంటి మాట అక్కడ చెప్పడం జరిగింది. దేనికి ప్రతిఫలముగా బహుమానము దేవుడిస్తాడు? ప్రియులారా, దానికి ప్రతిఫలముగా మీకు గొప్ప బహుమానము కలుగును అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేనికి ప్రతిగా గొప్ప బహుమానము కలుగుతుంది అనేది మనం ఆలోచన చేస్తే 34వ వచనం మనం చూస్తే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 34వ వచనం మనం చూస్తే, యాలయనగా మీరు ఖైదీలో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైన స్వాస్యముందని ఎరిగి మీ ఆస్తి సంతోషముగా ఒప్పుకుంటిరి అని మాట్లాడాడు. ప్రియులారా, ఇక్కడ ఆలోచన మనం చేసినట్లయితే గొప్ప ప్రతిఫలము మీరు పొందుతారు అని రాయబడినటువంటి మాటను మనం చూస్తున్నాము. గొప్ప ప్రతిఫలము దేని కొరకు పొందుకుంటారు అనేది మనం ఆలోచన చేస్తే, ఆయన అంటున్నాడు, వారంతా ఏం చేశారు అని అంటే 34వ వచనంలో, ప్రియులారా, అనేకుల కొరకు, అంటే ఎవరి కొరకనంటే ఎలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్యము ఉందని ఎరిగి. అంటే వాళ్ళు ఏమనుకున్నారనంటే, ఈ భూలోకము మన స్వాస్యము కాదు, మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్యము మనకి ఉందని ఎరిగి వారంటే ఏం చేశారనంటే, వారి ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకొనిరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుతున్నాం. ప్రియులారా, కాబట్టి వారు ఇకలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని చూడకుండా వాళ్ళు దేన్ని చూశారంటే, మరి శ్రేష్టమైనది స్థిరమైన స్వాస్యము వారికి ఉందని ఎరిగి వారు తమ ఆస్తిని కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. ఖైదీలో ఉన్న వారి నిమిత్తం, ప్రియులారా, అలాగే సువార్త నిమిత్తము వారు ఆస్తి కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారంట. ఎందుకు ఒప్పుకున్నారు సంతోషంగా? వారి సంపాదన కోల్పోవడానికి ఎందుకు ఒప్పుకున్నారు అని అంటే, వారు ప్రియులారా వాస్తవమైనటువంటి స్వాస్యము పరలోకములో ఉంది. దాని కొరకు కంపల్సరీ మనం ఈ లోకములో ఆ దేవుని సువార్తను ఖర్చు పెట్టాలి అనేటువంటి ఆలోచనతో వారు ఒప్పుకున్నారు. బైబిల్ గ్రంథంలో అపోస్తుల పరిచర్యలో వారు చేసినటువంటి
పనులు ఎలాగున్నాయని అంటే, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2 కొరింథీ 8వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే, 2 కొరింథీ 8వ అధ్యాయము 15వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాటను వ్రాయబడి ఉంది. అక్కడ మాట్లాడుతూ 8వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, కింద వచనాల్లో మనం చదివితే, వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి, ఇక్కడ మీ సమృద్ధి వారి అక్కరకును, మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగూ చెప్పుచున్నాను. అంటే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘంలో ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో మీ సమృద్ధి వారి అక్కరకును, మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగ చెప్పుచున్నాను. అంటే అపోస్తల పరిచర్యలో ఎలా ఉండేదనంటే, ఈరోజు నాకు సమృద్ధి కలిగి ఉంటే ఎవరైనా అక్కరగా ఉంటే వారు దాన్ని పంచిపెట్టేవారు. అంటే డబ్బులే కానివ్వండి, ఆస్తే కానివ్వండి, లేకపోతే ఇంకా తినుబండారాలే కానివ్వండి, ఏవైనా సరే వారు ఎలాగుండేవారంటే, ఈరోజు నాకు సమృద్ధిగా ఉన్నది, నాకు సమృద్ధిగా ఉన్నప్పుడు లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళు ఏం చేసేవారంటే పంచిపెట్టేవారు. అపోస్తల పరిచర్య ఇలా ఉండేది. మీ సమృద్ధి వారి అక్కరకును, మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగ చెప్పుచున్నాను. అండి, మనమైతే ఎలా ఉంటామనంటే, ఎవరి కడుపు వాళ్ళది, స్వార్థం. కానీ అపోస్తల పరిచర్య అలా లేదు. ఎలా ఉంది అని అంటే, వారు వాస్తవమైన జీవము మరి శ్రేష్టమైనటువంటి శ్వాసము పరలోకములో ఉందని వాళ్ళు ఎరిగి ఈ భూలోకంలో ఎలా ఉన్నారనంటే, ఒకరి సమృద్ధి మరొక అక్కర్ని తీర్చేది, ఒకరి సమృద్ధి మరొక అక్కర్ని తీర్చి వాళ్ళని కూడా సమృద్ధిలోనికి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి కలిగించేది. ఇంకా మనం చూస్తే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చదివితే వారు ఎలాగున్నారో ఇంకా మనకి పూర్తిగా అర్థమవుతుంది. అపోస్తల కార్యములు అందరూ కూడా ఆలోచన చేసినట్లయితే, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 45వ వచనము 45వ వచనం మనం చూస్తే, ఇదియు కాక వారు తమ స్థిరస్థరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. చూడండి వారు ఎలాగున్నారు. ఇంకా వారు తమ స్థిరస్థరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. చూడండి, ఇలాంటి స్వభావం అపోస్తుల పరిచర్య, అపోస్తుల పరిచర్యలో ఉన్నటువంటి వారి ఆలోచనలు. పిల్లారా, అపోస్తుల పరిచర్యలో ఉన్నటువంటి ఆలోచనలు ఎలా ఉన్నవంటే, పిల్లారా ఏంటి, వారు ఆ స్థిరస్థరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. చూడండి, ఇప్పుడు అమ్మడం కాదు, అసలు ఒకవేళ సమృద్ధిగా ఉంటేనే, ఎవరైనా అక్కరగా వస్తే వారికి కొంచెం సహాయం చేయమంటేనే ఈ లోకంలో ఉన్నటువంటి వారు చేయలేకపోతున్నారు. ఇంకా ఆస్తులు అమ్మేసి సహాయం చేయమంటే ఎవరైనా చేస్తారనంటే చేయరు. ఎందుకు చేయలేకపోతున్నారు అని అంటే, వాస్తవమైన జీవము పరలోకములో ఉందని నమ్మలేని స్థితిలో ఉన్నారు కాబట్టి చేయలేకపోతున్నారు. మనము యాత్రికులము, పరదేశులమై ఉన్నాము. ఒక దినాన్న ఈ ఆస్తి అంతస్తులు ఇవన్నీ విడిచిపెట్టుకుని ఒక దినాన్న పరలోకం వెళ్ళాలని వీళ్ళు అనుకోవట్లేదు కాబట్టి ఎదటి వారికి సహాయం చేయలేకపోతున్నారు. కానీ వీళ్ళు మాత్రం వాస్తవమైన జీవం పరలోకంలో ఉంది. ఒక దినాన్న దేవుడు దానికంటే
మంచి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడని వారు నమ్మారు. కాబట్టి ప్రియులారా, వారు ఎదటి వారికి సహాయం చేస్తున్నారు. మరొక విషయాన్ని మనం చూస్తే ఇక్కడ అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూస్తే, వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువు లేకపోయాను. చూడండి, వారు అక్కర కొలది వారు ఎలాగున్నారని అంటే ప్రియులారా, 32 మనం చూస్తే, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. కలిగిన డబ్బు కలిగిన, ఆస్తి కలిగిన, అంతస్తులు కలిగిన, ఏది కలిగినా ఇది నాది, ఆడికెందుకు ఇవ్వాలి, ఇది నాది, ఆడికెందుకు పెట్టాలి అని అనుకోలేదంట. అది క్రీస్తు మనసు, యేసుక్రీస్తు వారి మనసు వీరు కలిగి ఉన్నారు కనుక వారు ఎలాగున్నారని అంటే, వారు చాలా అద్భుతంగా ఇక్కడ రాశాడు. ప్రియులారా, విశ్వసించిన వారందరూ ఒకే మనసు కలిగి ఉన్నారంట. అందరూ ఏక మనసు గలవారై ఉండేది. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. వారికి కలిగినది అంతయు వారికి సమిష్టముగా ఉండెను. అంటే అందరూ కలిసి ఉంచుకున్నారంట. ఇది కాక అపోస్తులు బహుబలంగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చింది. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువు లేకపోయెను. చూడండి, ఇలా ఉంటే ఎంత బాగుంటుంది. కానీ ఎవరు ఉండరు. భూమి మీద ఉన్నటువంటి మనుషులలో అండి, ఆ లోకంలో ఉన్నటువంటి వారు ఎవరు మనకి కనబడతలేదు. దేవునిలోకి వచ్చిన వారు ఎవరైనా కనబడతారా అని అంటే, ఏ సంఘమైనా ఇలాగా ఉంటుందా అని మనం చూస్తే ఇలాగ ఉండేటటువంటి సంఘం ఒకటి కూడా కనిపించదు. పిల్లలు వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టినప్పుడు వారిలో ఎవరికి కొదువు లేకుండా పోయిందంట. అందరికీ సమృద్ధిగా ఉంది. అందరూ సమృద్ధి కలిగిన వారిగా ఉన్నారు. ఒకరు కడుపు నిండా తినడం, ఒకరు ఆకలితో ఉండడం, అలాంటి పరిస్థితులు లేవు. పిల్లలు అందరూ కూడా ఎలాగున్నారంటే సమానంగా ఉన్నట్లుగా కనిపించారు. ఇంతకీ వీళ్ళు ఎంత త్యాగం ఎందుకు చేయగలిగారంటే, మనం ముందు చదువుకున్నాం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 34వ వచనాన్ని బట్టి వారు అంత త్యాగాన్ని వారు చేయగలిగారు. ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనది నైనా స్వాస్యముందని ఎరిగి. చూడండి, అంటే స్థిరమైనటువంటి స్వాస్యముందని ఎరిగి ఇదంతా కూడా చేస్తున్నారు వీళ్ళు. స్థిరాస్తులు అమ్ముకున్న, అందరికీ సమిష్టంగా ఉంచిన, ప్రియులారా అందరికీ పంచిపెట్టిన, సువార్త నిమిత్తం ఖర్చు పెడుతున్న వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే, వారు ఒకటే గుర్తించారంట. ఏం గుర్తించారు అని అంటే, వారు గుర్తించింది మరీ శ్రేష్టమైనటువంటి స్వాస్యము మాకుందని ఎరిగి మీ ఆస్తి కోల్పోవడకు సంతోషముగా ఒప్పుకున్నారు. వారి ఆస్తులు కోల్పోవడానికి, వారి డబ్బును కోల్పోవడానికి, బంగారాన్ని కోల్పోవడానికి, ఇళ్ళను కోల్పోవడానికి, పొలాలను కోల్పోవడానికి, వారి స్థిరాస్తులను అమ్ముకోవడానికి గల కారణం ఏంటంటే, ఇవి శ్రేష్టమైనవి కావు, మరీ శ్రేష్టమైన స్వాస్యము పరలోకములో ఉందని ఎరిగిన వారై వారి ఆస్తులను కోల్పోవడానికి ఒప్పుకున్నారంట. కాబట్టి దేవుని పిల్లలారా, మీరందరూ కూడా గమనించండి, ఇది స్థిరమైనది కాదు. ఆస్తి అయినా, ఇల్లు అయినా, డబ్బైనా, బంగారమైన, అందమైన, ఏదైనా సరే ఈ లోకంలో ఉన్నది శ్రేష్టమైనది కాదు, అయితే స్వాస్థ్యమైనది కాదు. మనకి శ్రేష్టమైనది, స్వాస్థ్యమైనది పరలోకములో ఉంది. ఆ పరలోకములో ఉన్నదాని కొరకు మనం ఈ భూలోకంలో కష్టపడితే ఆ దేవుని సువార్త నిమిత్తము
ఖర్చు పెడితే, కష్టపడి దేవుని సువార్త నిమిత్తం ఖర్చు పెడితే, మనం అందరము ఏక మనసు కలిగి ఉంటే కంపల్సరీ మరీ శ్రేష్టమైన స్వాస్థ్యములోనికి మనం వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి గమనించి, స్వార్థపరులు కాక, ఈ లోకంలో స్వార్థంగా బ్రతకోకుండా, నేను తింటే చాలు, నేను ఉంటే చాలు, నేను బాగుంటే చాలు, మా సంఘం, మా బిడ్డలు, మేము బాగుంటే చాలు అని అనుకోకుండా, అందరూ బాగోవాలి, అందరికీ మనం అందరం కలిసి ఉండాలి అని భారతదేశంలో ఉన్న ప్రజలందరం కూడా కలిసి చక్కగా దేవుని పని చేసి మనమందరం కూడా పరలోక స్వాస్థ్యాన్ని పొందుకోవాలని మనసారా కోరుకుంటూ, ఈ మాటల దేవుడు మన వెనుకడలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా లేచి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుని తన జీవితాన్ని ప్రారంభించవలసిందిగా ప్రభు పెట్టి మనం చేస్తున్న ప్రార్థన. మహాకనికరం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన అత్యున్నతమైనటువంటి నామమున వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మీ మహాదయలో మహాకృపలో గడిచిన దినమంతా కూడా మీరు ఎక్కల చాటున భద్రపరిచి మంచి ఆరోగ్యమును ఆవిష్కాలమును మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభువా, నా ప్రియ బిడ్డలను మీ జ్ఞాపకం చేసుకోనండి. ఏదైనా జీవితాన్ని ప్రారంభించడానికి నా బిడ్డలు సిద్ధపడుతుండగా వారి పనులు, ప్రయాణాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాలు మీ తోడుకొని సాయం చేయండి. ఉదయాన్నే లేచి వలలు వేసుకుని పట్టుబడికి వెళ్ళే బిడ్డలు, ప్యాకింగ్కి వెళ్ళే బిడ్డలు, పెయింటింగ్కి వెళ్ళే బిడ్డలు, టాపీ పనికి వెళ్ళే బిడ్డలు, రైల్వే పనికి వెళ్ళే బిడ్డలు, ఐరన్ పనికి వెళుతున్నవారు, కంపెనీకు, ఫ్యాక్టరీకు, హాస్పిటల్స్కు, ఉద్యోగాలకు, వ్యాపారాలకు, ఎలక్ట్రిషియన్ పనికి వెళుతున్నవారు, వాటరింగ్ పనికి వెళుతున్నవారు, ఇంకా డ్రైవింగ్ పనికి వెళుతున్నవారు, ఇంకా ఆయా పనులకు వెళుతుండగా మీ కాపుదల భద్రత నా ప్రియ బిడ్డలకు అనుగ్రహించండి. వారి పనిలో, ప్రయాణాల్లో మీరు తోడుగుండండి, సాయం చేయండి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ సహాయం చేత బిడ్డలు నడిపించబడే భాగ్యమును మీరు అనుగ్రహించండి. మా ప్రియ బిడ్డలు అనేక మంది నేను చెల్లిమే కావాలంటున్న వారు, చెల్లిమే పనికి వెళుతున్నవారు, చెల్లిమే కావాలంటుండగా పనికి వెళుతుండగా మీ కాపుదల భద్రత వారికి అనుగ్రహించండి. వారు అక్కడ నాయన ఇదిగో తండ్రి పని చేస్తున్నప్పుడు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సాయం చేయండి. మా ప్రియ బిడ్డలు అనేక మంది గల్ఫ్ దేశాలు, అమెరికా దేశాలు, కువైట్ దేశాలు, ఆయా దేశాల్లో పనిచేస్తున్నటువంటి వారు ఉన్నాయి. ఆయా దేశాల్లో పనిచేస్తుండగా మీ కాపుదల భద్రత వారికి అనుగ్రహించండి. వారు అక్కడ కొన్ని సంవత్సరాలు పని చేసుకుని సంతోషంగా, ఆనందంగా తిరిగి రావడానికి మీకు చూపించండి. అలాగే సంతోషపరలో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. సంతోషపరలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి పనులు, ప్రయాణాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాలు మీ తోడుగుండి సాయం చేయండి. ఆయన అక్కడి నుంచి నేను గల్ఫ్ దేశానికి వెళ్ళిన వారు కూడా ఉన్నారు. వారికి మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. అలాగే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపజేసి మీ సన్నిధిలో బలవంతులుగా ఉండడానికి మీకు చూపించండి. అలాగే ఎవరైతే బలహీనంగా ఉన్నారో, బలహీనంగా ఉన్న బిడ్డలను బలపరచండి, మంచి ఆరోగ్యం తెచ్చండి. ఎవరైతే బిడ్డలు లేక బాధపడుతున్నారో వారి గర్భాలు తెరిచి జీవం గల బిడ్డలను ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరైతే గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో తగిన కాలంలో సులువైన కానుపున ప్రభు నా బిడ్డలకు అనుగ్రహించండి. నేను ఈ పరిచయలో పాలభాగస్తులైన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నుండి ఆ సహవాసం సన్నిధి కాపుదల భద్రత నా ప్రియ బిడ్డలందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.